అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఉలవకట్టు చారు ఎలా చేయాలో చెప్తున్నా. చిరుధాన్యాలలో ఒకటైన ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాం. ఉలవలు మంచిగా రాళ్ళు లేకుండా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో వేసి జాలించుకోవాలి. తర్వాత ఒక నైట్ మొత్తం నానపెట్టుకోవాలి. తర్వాత నానపెట్టిన ఉలవల్ని కుక్కర్లో వేసి ఒక 10 విజిల్లు వచ్చేలా ఉడకపెట్టుకోవాలి. ఉలవలు చెదిరిపోయేలా ఉడికించుకోవాలి. నీళ్ళల్లో సారమంతా దిగి నీళ్లు ఎర్రగా మారిపోవాలి. ఉలవలు ఉడికే దానిలోనే ఉంది పనితనమంతా. తర్వాత ఉడికిన ఉలవలు తూట్ల గిన్నెలో ఉంచుకొని చల్లారపెట్టుకోవాలి. తర్వాత దానికి మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఒక ప్యాన్లో స్టవ్ మీద ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోవాలి. ఒక పెద్ద తెల్లగడ్డ, ఒక ఉల్లిపాయ కాల్చుకోవాలి. కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపుతో అంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి తాలింపు గింజలతో తాలింపు వేసుకోవాలి. దానిలో ఎర్రగడ్డలు బాగా కోసుకొని వేసుకొని తాలింపులోని బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఈ ఉడికించిన ఉలవల నీళ్లు పోసుకోవాలి. బాగా చిక్కబడేదాకా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లి దించుకోవాలి. దీన్ని అన్నం ముద్దకి కలుపుకొని చాలా చక్కగా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యం కూడా. ఇలా వారానికి ఒకసారైనా చేసుకొని తింటే ఎముకలు గట్టిపడతాయి. ముందు కాలంలో అంతా ఉలవలు ఎంత బాగా తినేవాళ్ళు, అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్లో కొత్తవంతా వచ్చేసి కొత్త కాయలాలు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఉలవలు చాలా మంచిది ఆరోగ్యానికి. వారానికి ఒకసారి కాదు, ఒక 2 సార్లు కూడా చేసుకొని తినచ్చు. చిరుధాన్యాలు మంచిగా వాడండి, ఉలవలు కూడా వాడండి. చాలా మంచిగా ఉండండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందు కాలం అయితే ఉన్నంత గట్టి ముట్టి ఇప్పుడు మన పిల్లలకి లేదు, మనకి లేదు. కాబట్టి మళ్ళీ చిరుధాన్యాలు వాడుకలోకి రావాలి, ఆరోగ్యాన్ని పెంపొంచుకోవాలి. ఇలా నేను చెప్తున్నానని ఏమనుకోవద్దండి, నాకు తెలిసింది చెప్పాను. ఉలవచారు అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఆ ఉలవలకి తాలింపు వేసుకొని నంచుకొని తింటే కూడా ఇంకా బాగుంటుంది. ఉలవచారుకి ఉలవలు చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎర్రగడ్డలు, సాసులు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసి తింటే ఎంతో బాగుంటుంది. ఇది నాకు తెలిసింది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ చెప్పింది కదా, ఈ విధంగా అయితే ఉలవలు చారు చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. దీనికైతే వేరే పేర్లు అంటూ కూడా అంటారు. చింతనీళ్ళు అంటారు, ఉలవల చారు అంటారు, అలా చాలా అయితే అంటారు. కానీ చాలా బాగుంటుంది. సంగటికి అయినా అన్నంకైనా చాలా బాగుంటుంది. ఆ సంగటితో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా మీకు ఎవరికైనా ఉలవలు చారు, ఉలవలు తిరునీళ్ళు అవన్నీ మీకు ఏమైనా ఇష్టమా? మనం శ్రీరామనవమికి కూడా ఉలవలు ఇది పళ్ళెం చేస్తాం కదా, దాంట్లో ఉడకబెట్టే నీళ్ళతో కూడా అయితే ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. నిజంగా చెప్పాలంటే మా అమ్మ అయితే మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అలా ఉంటుంది. మీరు కూడా ఇలా ఎవరైనా చేసుకున్నారా? కమెంట్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా అయితే అన్ని కొలతల ప్రకారంగా కరెక్ట్గా చేసుకున్నామంటే నిజంగా ఇది అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టి చూడండి, అది హెల్త్కి హెల్త్ ఉంటుంది. దీనికైతే మనకు సాంబార్ టేస్ట్ కానీ గింజలు అది మామూలుగా ఉడకబెట్టి నీళ్ళలోకి అన్ని రసం అంతా దిగిపోతుంది కదా. అట్లా మా అమ్మ అయితే ఈ వీడియోలో చెప్పింది కదా, ఉలవలు తాలింపు కూడా చేసుకోవచ్చు అనేసి. అదైతే ఇంకో వీడియోలో కూడా నేనైతే షేర్ చేస్తాను రెసిపీ ఎట్లా చేసుకోవాలా అనేసి. ఇట్లా అయితే చేసుకో 2 విధాలుగా మనకు బెనిఫిట్ వస్తుంది. ఇట్లా తాలింపు ఒక పకంగా, సాంబార్ ఒక పకంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.